శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, ఒక ప్రమాదకరమైన కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తే ముందు ఇది తెలుసుకో. ఇది ఆఖరి హెచ్చరిక తల్లి. ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క సెకండ్ ఆగు. మరో 32 గంటల్లో నీ ఫోన్ పక్కన పెట్టు. నీ ఫోన్ మోగుతుంది. అపరిచిత నెంబర్ నుండి కాల్ వస్తుంది, కానీ ఎత్తకు. ఆ ప్రమాదకరమైన కాల్ ఎత్తే ముందు నీ వెనుక ఉన్న దుర్గమ్మ చెబుతున్న ఈ ఆఖరి హెచ్చరిక ఖచ్చితంగా విను. ఆ కాల్ నీ బంధువుది కాదు, నీ స్నేహితుడిది కాదు. అది నిన్ను పాతాళానికి తొక్కేయటానికి శత్రువు పంపిన మృత్యుపాశం. నిన్ను చిక్కుల్లో పడవేయాలనే కుట్ర. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే విను, లేకపోతే నష్టపోతావు. చాలా జాగ్రత్త పడాలి, లేకపోతే కూడా అంతా కూడా పోగొట్టుకోవాల్సిన ఒక సందర్భం వస్తుంది. జాగ్రత్త బిడ్డ. ఆ కాల్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ముఖాన్ని రేపు సూర్యాస్తమయం లోపు నీకు చూపిస్తాను. ఆ శత్రువు ఎవరో తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా ఇదే ఛానల్లో రాబోయే ఉగ్ర సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకు. జాగ్రత్త అంటూ దుర్గమ్మ ఈరోజు చాలా లోతైన ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. అయితే ఎంతో నమ్మకమైన గురువు గారండి. నాకు ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఈ గురువు గారినే కాంటాక్ట్ అవుతూ ఉంటాను. చాలా త్వరగా రిజల్ట్ అనేది ఇస్తూ ఉంటారు. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ నరసింహరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9063099505. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కొంతమందికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఎవరికి చెప్పుకోలేరు, అలాగని మనసులో దాచుకోలేరు. విలవిల్లా ఆడిపోతారు, కుమిలిపోతారు. బయట పడాలి, నరకంగా ఉంది, ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళ ముందు నవ్వుతూ నటించాలి, లోపల ఏడవాలి. ఏం చేయాలో దిక్కు తోచదు. కన్నవారికి, కట్టుకున్న వారికి, కడుపును పుట్టిన బిడ్డలకి, తోబుట్టువులకి, క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్తో అల్లాడిపోతుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ఒక ప్రశాంతకరమైన జీవితాన్ని మీకు ఇస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. అలాగే ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం వినబోయే ముందు ఒక్కసారి దుర్గమ్మని మనసారా తలుచుకుంటూ ధూమ్ దుర్గాయ నమః అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి. అమ్మ ఆశీర్వాదం ఇంకా మీకు త్వరగా దొరుకుతుంది. అయితే ఇక దుర్గమ్మ తీసుకొచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, నీ పక్కనున్న ఆ విషనాగు ఎవరో నేను చూపిస్తాను. ఒంటరిగానే విను. ఎవరు లేనప్పుడు మాత్రమే విను. ఆగు, భయపడుకో, బాధపడకు, కంగారు పడుకో, కళ్ళు తుడుచుకో, నా వంక చూడు. రాత్రింతా ఏడ్చి ఏడ్చి గుండెలు పగిలేలా రగిలిపోతున్నావని నాకు తెలియదనుకుంటున్నావా? నిన్ను తొక్కి పడేయాలని చూస్తున్న శత్రువులకి కాలం ముగిసిపోయింది. ఇది నేను నీకు ఇస్తున్న ఆఖరి హెచ్చరిక తల్లే. ఈ వీడియో నీ ముందుకు యాదృచ్ఛికంగా రాలేదు. నీ జీవితంలో జరగబోయే ఒక మహా కల్లోలానికి ముందే నేను నీ శ్రవణానికి పంపుతున్న దైవ సందేశం ఇది. నీ దుర్గమ్మ సందేశం. గత కొంతకాలంగా నీ గుండెల్లో ఏదో అపరిచితమైన భయం. నీ ప్రమేయం లేకుండానే నీ చేతులు వణుకుతున్నాయి. రాత్రి వేళల్లో అకస్మాత్తుగా మెలకువ వచ్చే ఫోన్ వంక చూస్తున్నావు. ఆగిపోయిన బంధాలు, విరిగిపోయిన ఆశలో నిన్ను రక్తం కక్కించేలా వేధిస్తున్నాయి. విను తల్లే, నీ చుట్టూ 2 రకాల శక్తులు పోటీ పడుతున్నాయి. ఒకటి నిన్ను మానసికంగా చంపేయాలని చూసే చీకటి శక్తి. మరొకటి నిన్ను సింహాసనంపై కూర్చోబెట్టాలని చూసే నీ అమ్మ శక్తి, నీ దుర్గమ్మ శక్తి. ఈ రోజే నీ జీవితానికి సంబంధించిన ఒక అత్యవసర పిలుపు లేదా సంకేతం రాబోతోంది. దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. నీ వెనుక నుండి నీ పతనాన్ని కోరుకుంటున్న ఆ నకిలీ మనుషుల ముసుగు ఊడిపోయే సమయం ఆసన్నమైంది బిడ్డ. అమాయకురాలివి లేదా అమాయకుడివి అని నిన్ను నమ్మించి నీ దగ్గర తీయటి మాటలు చెబుతూ నీ వెన్నుపోటు పొడిచిన ఆ విషనాగులు ఎవరో నీకు స్పష్టంగా చూపించబోతున్నాను. తెలిస్తే ఉలెక్కిపడతావు. నువ్వు దేనికైతే అనుబంధం అని ప్రాధేయపడ్డావో ఆ బంధాన్ని నేనే నా త్రిశూలంతో తెంచి పారేశాను. ఎందుకో తెలుసా? ఆ విషపు చెట్టు నీడలో నువ్వు ఉంటే కాలిపోతావని.
నా బిడ్డను నాశనం చేసే హక్కు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి వేళల్లో నీకు ఒక సంకేతం రాబోతోంది. రహస్యమైన ధ్వని, ఒక ఫోన్ కాల్ లేదా ఒక అపరిచిత వ్యక్తి ద్వారా నీకు ఒక వార్త అందుతుంది. ఆ క్షణంలో నీ భావోద్వేగాలకు లొంగిపోకు, ధైర్యంగా నిలబడు. ఇన్నాళ్ళు రూపాయి కోసం అల్లాడిపోయావు. ఇచ్చిన డబ్బు తిరిగి రాక, కష్టపడితే ప్రతిఫలం దక్కక, దేవుడు లేడు, దుర్గమ్మ లేదు అంటూ కూడా నిందించావు. కానీ విను తల్లి, దేవుడు నిన్ను పడగొట్టడానికి భయపెట్టడు, దుర్గమ్మ నిన్ను పడగొట్టాలని భయపెట్టదు. పెద్ద ఆశీర్వాదాన్ని ఇచ్చే ముందు నీ సహనానికి పరీక్ష పెడుతుంది. నీ ముందుకు 2 మార్గాలు తెరుచుకుంటాయి తల్లి. ఒక మార్గం పూలబాటలా చాలా సులభంగా అనిపిస్తుంది, మరొక మార్గం రాళ్ళు ముళ్లతో కఠినంగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకో, సులభమైన బాట నిన్ను నాశనం చేస్తుంది. ఆ కఠినమైన మార్గంలోనే నీకు అపారమైన విజయం దాగి ఉంది తల్లి. ఆర్థిక ఇబ్బందుల తలుపులు త్వరలోనే తెరుచుకోబోతున్నాయి. కానీ తొందరపడి ఎవరిని నమ్మి సంతకాలు పెట్టుకో. మోసపూరితమైన అవకాశాల వలలో పడకు. ఈ క్షణం నుండి నీ కష్టాలన్నీ ముగింపు దశగా సాగిపోతున్నాయి. నీ మనసులో రూపుదిద్దుకుంటున్న ఆశలకు రూపం ఇచ్చే బాధ్యత నాది. నీ అంతరంగాన్ని నమ్ము, నీ దుర్గమ్మను నమ్ము. రేపు ఉదయం సూర్యోదయానికల్లా నీ జీవితంలో ఒక రహస్య మార్పు మొదలవుతుంది. ఆ సంకేతం ఏంటో తెలుసుకోవాలి అంటే నీ మనసులోని భారాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయి తల్లే. జై మహాకాళి అని రాయి, దుమ్ దుర్గాయ నమః అంటూ రాయి. ఇలా రాసి నీ దుర్గమ్మ పాదాల వద్ద సమర్పించు. నీపై పడుతున్న తదుపరి కష్టాలను, నష్టాలను, భారాలను అన్నీ కూడా నీ దుర్గమ్మ పాదాల చెంత ఉంచు. దుర్గమ్మ నీకు ఇవ్వబోయే మరుసటి రహస్య హెచ్చరికను రేపటి భాగంలో తప్పకుండా తెలుసుకోబిడ్డ. ఆ సందేశాన్ని ఇక్కడితో ఆపకు. నీలాంటి బాధలో ఉన్న మరొకరికి దీన్ని షేర్ చేయి. నీ దుర్గమ్మ ఆశీస్సులో నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి. అయితే నీకు ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ విషపు నాగు ఎవరు, ఏంటి అనేది తెలుసుకోవాలంటే రేపు సూర్యోదయానికి నీకు దక్కే సంకేతం ఏంటో తెలుసుకోవటానికి నువ్వు ఇక్కడికి రా తల్లి. నేను నీకు ఆ నిజాలు చెబుతాను. నీకు నిజంగా నీ జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ ఖచ్చితంగా రేపటి రోజున ఇదే ఛానల్కు వస్తే నీకు అర్థమవుతుంది అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో చివరన ముగిస్తున్నారండి. మరి అమ్మ మాటల వెనుకున్న అర్థం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఐ హోప్ ఈ వీడియో కోసం మీరు రేపటి రోజు కూడా ఎదురు చూస్తారనుకుంటున్నాను. ఎందుకంటే గనక ఇది మీ జీవితానికి సంబంధించిన సగం మాత్రమే అమ్మ చెప్పారు. మరి ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుందో రేపు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే రేపటి వీడియోని మీరు తప్పక చూడాల్సిందే. అంతటిదాకా జై దుర్గా భవాని.